హాయ్ అండి. నాకు సడన్‌గా దోసల్లోకి బెల్లం పాకం చేసుకొని తినాలని అనిపించిందనమాట. రోజు చట్నీతో తిని తిని బోర్ కొట్టేసింది. సో, అందుకని ఒక కప్పు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం వరకు పోసి నానబెట్టేశాను. కొన్ని మెంతులు కూడా వేశాను. 5, 6 గంటలు నానిన తర్వాత పిండి రుబ్బేసి ఫర్మెంటేషన్‌కి వదిలేసాననమాట. యాక్చువల్‌గా అయితే మినపట్టుల్లోకి బావుంటుంది ఇది. అట్ల తద్ది చేసుకునే వాటికి బెల్లం పాకం కాంబినేషన్ చాలా బావుంటుంది. అది వేరేగా చేస్తారు. పొడి బియ్యం పిండి కలుపుతారు దాంట్లో. ఇక్కడ నేను నార్మల్ దోసల పిండికి రుబ్బినట్టే రుబ్బేశాను. కానీ వేయడం మాత్రం అట్లలాగా కొంచెం మందంగా వేశాననమాట. దోసల్లాగా బాగా పలుచగా వేయకుండా కాస్త మందంగా వేశాను. బెల్లం పాకం ఏం లేదు, సింపుల్గా బెల్లాన్ని కొట్టేసి పాకం కొంచెం రానిచ్చిన తర్వాత కొంచెం యాలక్కాయల పొడి వేసుకొని దింపేసుకుంటే పానకం రెడీ అయిపోతుంది. ఇలాగా మనకి ఎప్పుడైనా సరే దోసల్లో అయినా సరే మినపట్టులకైనా సరే పానకం కాంబినేషన్